ఆయన దగ్గర ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వై దదాతి చ ఉండదు. ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం నమః. నీకు అనడం రాకపోతే వంగి రెండు చేతులు ఇలా పెట్టకు, ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి. ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడి పాదం ఇటు ఉంటుంది, ఆయన ఎడం పాదం ఇటు ఉంటుంది. నేను ఇలా పెట్టాను అనుకోండి, ఎడం పాదం మీద కుడి చెయ్యి, కుడి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతుంది, అప్పుడు దోషం వస్తుంది. నేను కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు. ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీల్లేదు, స్పృశించకూడదు. అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువుగారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు. మిగిలిన సమయాలలో పెద్దలు